ఒక విద్యార్థి బ్యాగులో కత్తి అలాగే చాలా చెప్పలేని ఐటమ్స్ అన్ని బయటకు వచ్చాయి. అది అంటే రెగ్యులర్ చెకప్ కోసమే అన్ని బ్యాగులు స్కూల్లో వెతుకుతుంటే ఈ బ్యాగులో మాత్రం కండోమ్స్ అండ్ ఫ్లే కార్డ్స్ అండ్ ఇంకా దారుణంగా కత్తి అంటే ఒక ఎవరినెవరినైతే కొట్టాలి కొన్ని కొట్టి చంపాలి అని ఏ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఐటమ్స్ ఒక విద్యార్థి బ్యాగులో దొరికాయి. మరి దాని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రెడ్డన్న గారు ఉన్నారు, సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఈ నాసిక్ విద్యార్థి బ్యాగులో ఇలాంటి ఐటమ్స్ బయటకు రావడం వెనుక అసలు ఏముండొచ్చు అంటారు? అంటే ఆ పిల్లడి మైండ్లో ఏం తిరుగుతుండొచ్చు అంటారు? పిల్లాడి మైండ్లో కాదు, తల్లిదండ్రుల మైండ్లలో ఏమీ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు, నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, తల్లిదండ్రులు విద్యార్థి దశలోనే ఎథిక్స్ మారల్స్ నేర్పించాలి, క్యారెక్టర్ని మోల్డ్ చేయాలి. ఆ దశలో వాళ్ళు తిలోదకాలు ఇచ్చేశారు. వాళ్ళు ఎట్లా పోతే ఏమని నేను మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నానంటే, పిల్లల్లో తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపించే టైంలో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడి పక్కన కూర్చోబెట్టుకొని వాడు ఏం చదివాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, క్లాస్కి అటెండ్ అవుతున్నాడా, డల్గా ఉన్నాడా, ఇవన్నీ స్కూల్ నుంచి వచ్చింది వాళ్ళు ఎవరితోనా గొడవ పడ్డాడా, ఏమైనా దెబ్బలు తగిలించుకున్నాడా, ఎందుకు లేటుగా వచ్చాడు, అర్లీగా ఎందుకు వచ్చాడు, ఇవన్నీ వాళ్ళతో స్నేహంగా కూర్చొని మాట్లాడాల్సిన విధి వాళ్ళ. అది దాన్ని మర్చిపోయారు. ఇద్దరు సింగిల్ పేరెంట్స్ అయిపోయినారు. ఇద్దరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, సంపాదన సంపాదన సంపాదన. మా వాడికి మంచి బ్రాండెడ్ షర్ట్ కావాలి, మంచి ఎయిర్ కండిషన్ స్కూల్లో పెట్టాలి అనే చూస్తున్నారు తప్ప వాడికి క్యారెక్టర్ని ఇస్తున్నామా, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నామా అనేంతవరకే పోతున్నారు. కానీ వారి ఎథిక్స్ మారల్స్తో పెంచుతున్నామనేది చూడటంలా. అదే కాకుండా వచ్చినప్పుడు చూసి చిన్నగా మాట్లాడి, ఏంట్రా బ్యాగ్ ఇంత బరువుగా ఉంది, ఇన్ని బుక్కులు ఎందుకు తీసుకెళ్ళావు అని, వాడి బ్యాగులో ఏమేమి ఉన్నాయో చూసుకోవాల్సిన తల్లిదండ్రుల అవసరం ఉంది, అది లేదు. తర్వాత టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మీ స్నేహితులు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత. అప్పుడు ఎవరన్నా పిల్లవాడిని నువ్వు ఏమిట్రా నాన్న, ఏమిటి నీ ఫ్రెండ్స్ ఎవరు, రాముడు, కృష్ణయ్య, వెంకటేశ్వరరావు, జాను, సుబ్బరాం, ఏదో పేర్లు చెప్తాడు. ఎవరినో కుర్రాన్ని పిలిచి నెమ్మదిగా వాళ్ళందరినీ పిలిచి టీనో బ్రేక్ఫాస్ట్లో లేకపోతే ఇంకోటి ఏదో స్నాక్స్ అది పెట్టి అందరితో మాట్లాడితే మనవాడి గురించి తెలుస్తుంది. అదేవిధంగా మనవాడు లేనప్పుడు, ఏంట్రా రాజా మా అబ్బాయి ఎట్లా అంటే, అంకుల్ నా పేరు చెప్పొద్దు, ఈ మధ్య సుబ్బరాయుడితో నేను ఫ్రెండ్షిప్ చేసినాడు, ఉక్కా సెంటర్కి పోయి 2000 ఇచ్చి ఉక్కా తాగి క్రికెట్ ఆడినాడు అంకుల్ అంటాడు. అంటే మనవాడిని గురించి తెలుసుకోవాలంటే మనవాడి స్నేహితులతో మనం స్నేహంగా ఉండాలి. అది ఎక్కడా కొరబడలేదు. అదే ముఖ్యంగా దరిద్రమైన వ్యవహారం ఈ నాసిక్లో, మీరట్లో, నాసిక్లో స్కూల్ బాయ్ అంటే, స్కూల్ బాయ్ అంటే మేబీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉండొచ్చు. కత్తులు ఉన్నాయి, పంచింగ్ రాదు, పంచింగ్ ఉపయోగించేటువంటి కడియం చేతిలో అది ఉంది, ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి, తర్వాత కండోమ్స్ కట్టలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, ఇవన్నీ చైన్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకు తిరుగుతున్నాడు. వాడి బ్యాగులో చూస్తే ఇంతకంటే దారుణం ఉందా? 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే కండోమ్స్ ఏంటి, ఈ పంచింగ్ చైన్స్, పంచింగ్ కిట్ ఏంటి, రాడ్స్ ఏమిటి, కత్తిలు ఏమిటి, ఇవన్నీ పెట్టుకు తిరుగుతున్నాడంటే స్టూడెంటా వాడు? అంటే గొడవలు ఎప్పుడైనా జరగచ్చు, నేను గొడవ చేయడానికి రెడీ, చంపడానికి రెడీ, కత్తి పెట్టుకున్నాడు చంపడానికి రెడీ, ఈ పంచింగ్ కిట్ పెట్టుకున్నాడు కాబట్టి బాక్సింగ్కి రెడీ. అదే కాకుండా అమ్మాయిలు ఎవరు కనపడితే ఎవరు లేకపోతే రేప్ చేయడానికి కూడా సిద్ధం. సో లేదు అంటే ఎవరినైనా చేసి రేప్ చేయడమో ఇంకోటి చేయడానికో కండమ్స్ పెట్టుకొని తిరుగుతున్నా అంటే ఇంతకంటే దారుణమైన వ్యవహారం ఉంటుందా? ఆ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారా అనే ఆలోచన వస్తుంది నాకు. వీడు ఇన్ని ఆయుధాలు సోషల్గా అంటే ఎన్ని విధాలుగా చెడిపోవాలో, ఆ వయసులో ఎన్ని విధాలుగా తన జీవితం మార్పు తీసుకురావాలో అన్నిటినీ తీసుకొని వాడు స్కూల్కి వస్తున్నాడంటే, కండోములు తీసుకొచ్చా, కత్తులు తీసుకొచ్చా, పంచింగ్ రాడ్లు తీసుకొచ్చా, ప్లేయింగ్ కార్డ్స్ తీసుకొచ్చా, సప్త వ్యసనాలకు సంబంధించినవన్నీ తీసుకొచ్చినట్టంటే వాడు విద్యార్థి రౌడీనా అని. ఆ స్కూల్లో ఏం జరుగుతోంది, ఆ తల్లిదండ్రులు బ్రతికున్నారా అనేటువంటిది ఆలోచన వస్తుంది. డెఫినెట్గా ప్రతి స్కూల్లో పోయిన పిల్లల్ని తల్లిదండ్రులు గమనించాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా కాలేజ్ డేస్లోనూ స్కూల్ డేస్లోనూ ఒక మారల్ క్లాస్ ఉండాలి. దానివల్ల ఏమవుతుంటే ఎథిక్స్ మారల్స్ గురించి తెలుసుకుంటారు.
పూర్వకాలంలో అయితే అది అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ అవ్వ, తాత, మామ, మేనమామ, మేనత్త 40 మంది ఉండేవాళ్ళు. ఎవరో ఒకరు ఈ సమాజంలో జరిగేటువంటి చెడుని ఏదో ఒక విధంగా డిస్కస్ చేసి చెప్పేవాళ్ళు. అది కౌన్సిలింగ్ లాగా ఏర్పడేది. దానివల్ల వీళ్ళు చెడ్డ పనులు చేసేవాళ్ళు కాదు, క్యారెక్టర్ని మౌల్డ్ చేసుకునేవాళ్ళు, ఎథిక్స్ మ్యారల్స్ను పెంచుకునేవాళ్ళు. అది కొరబడిపోయింది. సింగిల్ పేరెంట్సు, తల్లిదండ్రులు ఒకళ్ళు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చే టైంకి వీడు ఉండడు, వీడు వచ్చే టైంకి వాళ్ళు ఉండరు. వాడు తాళాలు ఇచ్చేసిపోతాడు, వాడు కండోములు తెచ్చుకొని ఏమేమో చేస్తాడు, కత్తులు తెచ్చుకొని ఇంకో ఏమో చేస్తాడు. ఈ విధంగా తయారైంది. డెఫినెట్గా మీరు ఎంత సంపాదించినా మీ పిల్లలకి క్యారెక్టరు మారల్స్ తెలియకుండా పెంచితే వాడు వీధి రౌడీలాగా ఇవన్నీ పెట్టుకొని తిరుగుతాడు. కాబట్టి ముందు మీ వాడిని మంచి క్యారెక్టర్ ఉండే విధంగా మారల్స్తో పెంచండి. దానికి అవసరమైనటువంటి శిక్షణ మీరు తీసుకోండి. వాళ్ళకు అదేవిధంగా స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా మారల్స్ క్లాస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పిల్లలపైన ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన, అంటే మారల్స్ పరంగా పెంచుతూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. సార్ ఇప్పుడు ముఖ్యంగా అంటే ఒకప్పుడు ఇప్పుడు మా 90స్కి కానీ ఇప్పుడు మీకు కానీ టీచర్స్ ఎక్కువగా మన మీద ఎఫెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు టీచర్స్ మన మీద ఎఫెక్ట్ పెట్టే అవకాశం కోల్పోయారు. ఎందుకంటే పిల్లల్ని కొట్టితే తల్లిదండ్రులు వచ్చి కేసు పెట్టడం, లేకపోతే వచ్చి డైరెక్ట్గా టీచర్ని కొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఈ టైంలో. కాబట్టి టీచర్ పాత్ర ఏం లేదు ఇప్పుడు ఒక పిల్లాడి జీవితంలో. కానీ తల్లిదండ్రుల బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. సో తల్లిదండ్రులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు పిల్లల్ని ఇట్లా మంచి విలువలు ఇవ్వడంలో? తల్లిదండ్రులు సంపాదించాలి, మంచి షూస్ ఇవ్వాలి, బ్రాండెడ్ షర్ట్ ఇవ్వాలి, బ్రాండెడ్ షూస్ ఇవ్వాలి, మంచి ఎయిర్ కండిషన్ స్కూల్లో చదివించాలని చూస్తున్నారు తప్ప వాడికి మంచి క్యారెక్టర్ని ఇవ్వాలి, మంచి క్యారెక్టర్ని మౌల్డ్ చేయాలి, ఎథిక్స్ నేర్పించాలి, మారల్స్ నేర్పించాలనే భావనలో పోవటం లేదు. పిల్లల గురించి ఏం పట్టించుకోలేదు. ధన వ్యామోహం తప్ప వేరేది ఏమీ లేదు. పిల్లలు వస్తే స్కూళ్ళల్లోకి వచ్చిన తర్వాత వాడి బ్యాగులో కూర్చొని, ఏంట్రా బ్యాగ్ ఇంత బరువుగా ఉంది, ఏమేమి తీసుకెళ్ళావు, ఇన్ని బుక్కులు ఎందుకు నాన్న అని ఒకసారి చూస్తాడు. మా అమ్మ నాయన అంటే చైన్ పెట్టుకోగలడా, కండం పెట్టుకోగలడా? ఏమి పెట్టుకోడు. కత్తి పెట్టుకోగలడా? ఇవన్నీ కొరబడింది. కాబట్టి తల్లిదండ్రుల వాళ్ళ వైపు చూడటం లేదు. వాళ్ళ మానానికి వాళ్ళ వదిలేస్తున్నారు. వాడు వీధి రౌడీలాగా తయారవుతున్నారు. అందువల్లే ఇది జరుగుతుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ, స్కూళ్ళల్లో టీచర్ల పర్యవేక్షణ లేదు. ఎందుకంటే నువ్వు ఏమైనా కొట్టినా తిట్టినా వానిపైన కేసు పెడతారు, వాడిని అరెస్ట్ చేస్తారు, టీచర్ని ఇబ్బంది పెడుతున్నారు. లేదు వాళ్ళ అబ్బాయిని ఏమైనా తిట్టినారంటే వాడి మీద ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వడం, లేదు అంటే వాని మీద కేసు పెట్టించే ఉద్యోగాన్ని ఊడగొట్టించడం చేస్తున్నారు. అరే వాడి టీచర్ అంటే మా వాడిని మోల్డ్ చేయడానికే, మన క్యారెక్టర్ని మలచడానికే ఆయన ఇబ్బంది పెట్టింటాడు, తిట్టింటాడు, 4 మాటలు, 2 చంపకు బట్టి ఒక దెబ్బ వేసింటాడు. వెరపింపక పెన్నకు బుద్ధి రాదు. అది పిల్లోళ్ళకి ఎప్పుడైనా కూడా ఒక దెబ్బ వేసి అరే తప్పు ఇది అని చెప్తే తప్ప విరపింపక పెన్నకు బుద్ధి రాదు. అది ఆ విధంగా లేదు. కాబట్టి సమాజం ఈ విధంగా తయారైంది. దండించాల్సిందే, కఠినంగా వ్యవహరించాల్సిందే. దాన్ని సమాజం ఒప్పుకోవటం లేదు. మావాడిని తిడతాడా, మావాడిని కొడతాడా అంటున్నారు. కానీ మీ వాడు చేసిన తప్పును మీరు గమనించడం లేదు, గుర్తించడం లేదు. దానివల్ల ఇవాళ మందలించకపోతే ఇవాళ పెన్ను దొంగతనం చేస్తాడు, రేపు రబ్బర్ దొంగతనం చేస్తాడు, రేపు వస్తే మెళ్ళ పుస్తుల తాళ్ళు దొంగతనం చేస్తాడు. కాబట్టి మొక్కై వంగందే మానే వంగున అన్నట్టు డెఫినెట్గా చిన్నతనంలో ఎథిక్స్ మారల్స్ కొనబడిపోతే గజ దొంగ అవుతాడు, లేకపోతే వెధవైపోతాడు, మర్డర్లు మానభంగాలు చేసే ఈది రౌడీ బజారు తిరుగుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ముఖ్యంగా ఇప్పుడు నాసిక్లో జరిగిన ఈ సంఘటననే నిదర్శనం. తల్లిదండ్రులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అని అంటే పిల్లల్ని పెంచడం దగ్గర. అంటే పిల్లలకు లగ్జరీ ఐటమ్స్ ఇస్తున్నామా, లగ్జరీగా బతుకుతున్నారా, నాలాగా ఉండొద్దు, నాలాగా పెరగొద్దు అని అనుకుంటున్నారే కానీ మరి స్కూల్కి వెళ్ళి వాడు చదువుతున్నాడా, లేకపోతే ఇంకెవరన్నా గెలుకుతున్నాడా, లేకపోతే ఎవరినన్నా ఇబ్బంది పెడుతున్నాడా, లేకపోతే ఎక్కడైనా మరి చదువుతున్నాడా లేదా, మరి వాడి ప్రోగ్రెస్ కార్డ్ ఏంటి, అవి గమనించడం లేదు. ఈవెన్ వాడి బ్యాగ్ అయినా చెక్ చేసినా ఇవన్నీ బయటపడేవి కావు. మొత్తం ఆయుధాలే బ్యాగులో ఉన్నాయి. అంటే ఒక మనిషిని ఎంత ఇబ్బంది పెట్టాలో, అంటే ఎలా చంపాలో కూడా వాడి దగ్గర ఒక ప్లాన్ ఉండుంటుంది. ఎందుకంటే అన్ని ఆయుధాలు ఉన్నాయి, అండ్ కండోమ్స్ అండ్ ప్లే కార్డ్స్ అంటే పేకాట కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే ఆడికి అన్ని అంటే
పిచ్చి అన్ని వ్యసనాలు ఉన్నాయి అని అయితే తెలుస్తుంది. సో ఫైనల్గా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. అంటే వాడు ఫోన్ వాడడం తప్ప కాదా అనేది సెకండరీ, కానీ ఫోన్ వాడుతున్నాడు అని అంటే ఫోన్లో కూడా వాడు ఏం చూస్తున్నాడు అనేది కూడా పర్యవేక్షించాలి. ఎందుకంటే మనం ఇప్పటికీ ఎన్నో ఇన్సిడెంట్ చూసినాం. ఇది ఇంకొక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు, కానీ తల్లిదండ్రులు మాత్రం ఆ పిల్లాడు చదువుకుంటున్న టైంలో వాడు ఏం చేస్తున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా గమనించాలి.